అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair, no, Sohail sir, please, 1 minute, please. Moka do, 1 minute to moka do. Are, is this the respect that you're giving the chair? Chair mungala meer chair lekkesi okal kotkunnaru. Is that no, wait. No, wait, no. I will not give anybody a chair. I will not give. Sit down. Respect your ex officio members also here. అరే మీరు మీ ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారా అండి? ఇది వాట్ ఇస్ దిస్? అందరూ కూడా వాట్ ఇస్ దిస్? యువర్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ యు ఆర్ గెటింగ్ ఆన్ టు ద చైర్స్ అండ్ ఫైటింగ్. ఆర్ వి రౌడీస్? నో. ఆర్ వి రౌడీస్? వి ఆర్ ఆల్ మెంబర్స్. సిట్ డౌన్. yes. Okay. On behalf of everybody, on behalf of that people, No. बैठ जाओ प्लीज. ओके, आई विल. आप बैठ जाइए, आप बैठ. रघुनंदन साहब को एक बार मैं एक बार नो सिट डाउन. वहां रघुनंदन गाరు మీరు ఒక్క ప్లీజ్ టెల్. I will let Raghunandan garu give that explanation. He will give that. Sit down for a minute. అన్న ఒక్క నిమిషం అన్న. Raghunandan garu ఒక్కసారి you please give them the clarification. You please give them the clarification. This should not happen. No, BJP, you are getting to be too much. Andaru kuda mimmalni sahakarinchi today we have agreed to, when we gave respect to our MP. We, as a chairperson, I gave respect to Raghunandan garu when he requested me for Vande Mataram. All the members here, ikkada ex officio members andaram kuda we agreed on one platform and said okay. Then we said state geetam kuda cheppam. Ainanka kuda meer benches మీద ఎక్కే అవసరం ఏముందండి? Yes, some people have some objection there, but that doesn't mean you go దూషించుకునే విధంగా we should not be behaving. We are all corporators, please understand. And నేను ఫస్ట్ చెప్పాను సభ సజావుగా జరగాలి అనేసి. If you behave like that, all the members will go out. If you are not interested in participating, fine, you are not interested. Raghunandan garu, please give the clarification. I'll let Raghunandan garu give the clarification. With due respect to the chair and honorable members, parliament members, MLCs and గౌరవ కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్కారం. వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేయర్ గారు, దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేయర్ గారు, దేశం మొత్తం 150వ సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది. ఇది దురదృష్టకరం. ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వందే మాతరం పాడాలని కోరుకోలేదు. దయించి మిత్రులు, నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన. నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన. దిస్ ఈజ్ వాట్ వి రెస్పెక్ట్. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ, చైర్కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. तलसानी गारू, फाहद आप बैठ जाइए. I'll give you a chance. फाहद, मैं आपको ఛాన్స్ दूंगी. I'll give a chance. फाहद, తలసాని గారు మీరు మాట్లాడండి. గౌరవనీయులు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకు, మా గౌరవ శాసనసభ్యులు తమ్ముడు రాజ్యసభ ఎంపీ గారు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా
ఇది మన దేశభక్తి కాబట్టి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్. చెప్పారు, చాలా సంతోషం అందరూ కూడా. అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లేవలేదు అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లేవలే, తర్వాత అందరు లేచారు వాళ్ళు. తర్వాత రెండోది హౌస్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చినా, సభ దృష్టికి వచ్చినా, ఎక్కడైతే అఫీషియల్ గా మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే వస్తుంది. సైడ్ లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం మూలాన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం ఒకటే. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలు అనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్. కాబట్టి मेरा रिक्वेस्ट है कि गुजारिश भी है सब मिलजुल के रहना. అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ 2 పాటలు కూడా, అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించినాం. అయితే నేను మేయర్ గారికి సభకు ఒక రిక్వెస్ట్, హైదరాబాద్ జంట నగరాలు మీకు నిజాం ప్రభుత్వం నుంచి 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ మనకు ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి. అయితే కాలక్రమేణా మన హైదరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించి ఈ రోజు మన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి నివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ సిటీకి రావడం మూలాన మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే వర్షాలు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, రెండోది ఈ సివరేజ్ సిస్టమ్ అనేది కూడా సరే వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ పోయినప్పటికీ ఇంకా మనకు ఏదైనా వర్షాలు వరదలు వచ్చినప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నటువంటిది వాస్తవం. ఈ జీవోలో ఏంటంటే ఉన్న హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కాలుష్యం మూలాన కానీ, లేకపోతే రకరకాల ఇబ్బందులు, కరోనా వైరస్ కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటే కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్, కుషాయిగూడ కానీ, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు కానీ, కాటేదాన్ ప్రాంతాలు కానీ వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి. మేము మిమ్మల్ని నో యూ కెన్ కీప్ క్వైట్. నేను ఉన్నాను కదా, మీరు అందరూ అరవనక్కర్లేదు. నో 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 వెయిట్ I request all the corporate. No, Kavita, sit down. Corporators మాట్లాడకండి. When ex officio member మాట్లాడితే నేను ఉన్నాను కదా చెప్పడానికి. I will control. రాజశేఖర్ గారు after తలసాని గారు ఫినిష్ చేయగానే I will give you the mic. Sit down. I will give you the mic. I will give you the mic. Then you no తప్పకుండా నీకు ఇస్తాను. కూర్చోండి, మీరు కూర్చోండి. Don't waste it. Don't wait. I understand. I understand. Sit down. Don't have to get up. మీరు లేవద్దు, కూర్చోండి. Sit down. I said sit down. Please sit down. We know how to respect ex officio. మీకు మర్యాద లేకపోతే మాకుంది మర్యాద. As a chairperson, as a chair, I respect. Sit down. Don't show your finger. Kavita, don't show your finger. Kavita, మీరు finger. How dare you show your finger to a mayor? How dare you show your finger? Don't show the finger. కూర్చోండి. ఏం తమాషా, మీరు చేసింది అది. నేను ఇప్పుడు నో ఇవాళ ఓపెన్ డిస్కషన్ పోదాం. మీరు వెళ్ళండి, డిస్కషన్ పెడతా. ఇప్పుడు నడవండి. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్ పెడతాం. నడవండి. ఓపెన్ డిస్కషన్. ఐ విల్ హ్యావ్ ఓపెన్ డిస్కషన్. కాదు, మార్షల్స్ marshals, you take them. Misbehaving, we will take. నేను రూల్ ఉంది, ఎవరైతే చైర్ ని ఇట్లా మిస్బిహేవ్ చేసి పోడియం దగ్గరకు వచ్చి, what is this?
థ్యాంక్ యూ.